రోజు 1,00,000 నిర్ణయాలు తీసుకుంటున్నావు. అయినా సరే హ్యాపీగా లేవు. రోజు 1,00,000 పనులు చేస్తున్నావు. అయినా హ్యాపీగా లేవు. సంవత్సరాల తరబడి రకరకాల ప్లాన్‌లేస్తున్నావు, స్కెచ్‌లేస్తున్నావు. వాటికి కూడా డెసిషన్స్ తీసుకుంటున్నావు. దాంట్లో ఎంతవరకు వెళ్తున్నావు అనేది పక్కన పెడితే, ఎళ్ళినా ఎళ్ళకపోయినా అక్కడ కూడా హ్యాపీగా లేవు. అసలు ఏం చేసినా సరే ఏదో ఒక మూల, ఏదో ఒక అసంతృప్తి అలా మిగిలిపోతుంది. అది నాకు కూడా ఉండేది. మరి ఇయన్నీ కాకుండా అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి? అసలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తది? ఈ క్వెషన్ నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆ క్వెషన్ నీకు ఆన్సర్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే హ్యాపీనెస్‌కి నేను అడిగే ఒక చిన్న వాల్యూ నీ లైక్. లైక్ కొట్టేస్తే అసలు హ్యాపీనెస్ ఎక్కడుంది అనేది మనం కనిపెడదాం ఈరోజు. కొట్టేసావా? సరే. ఇప్పుడు వచ్చే నెల ఒక పని చెయ్యాలి. కాబట్టి ఆ పని ఖచ్చితంగా నేను చేసి తీరాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకుందాం. లేదు పలానాది, పలానాది నేను ఖచ్చితంగా చేసి తీరాలి అని నువ్వు అనుకున్నావు. వాటిని గురించి నువ్వు కష్టపడ్డావు, వాటి గురించి చేసావు, పరిగెట్టావు, అలిసిపోయావు, మళ్ళీ స్టార్ట్ చేసావు. ఓకే. అంతా బానే ఉంది. కానీ ఎక్కడో హ్యాపీనెస్ మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది? అసలు ఇన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఎందుకు లేవు? నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల కదా. అంటే రకరకాల నిర్ణయాలు తీసుకున్నావు. అవి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. రైట్ అయినా సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది రాంగ్‌గా మారిపోవచ్చు. ఇన్ని జరుగుతున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. తెలివితేటలున్నాయి. కానీ హ్యాపీగా లేవు. ఏంటి పృథ్వీ నీకు చిప్పు దొబ్బిందా ఏంటి? హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ అని 100 సార్లు చెప్పావు. వీడియో ఇంకా స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు కూడా అవ్వలేదు అని అంటావేమో. ఫైనల్‌గా ఒక్కసారి జస్ట్ ప్రశాంతంగా ఉండు. జస్ట్ చెప్పేది విను. సంపాదించిన ఒక మంచి స్టేజ్‌కెళ్ళినా, లేదంటే ఒక గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అయినా, లేదంటే లక్షల కోట్లు మన ముడ్డి కింద ఉన్నా, వీటన్నిటి వల్ల అంటే ఈ ఏదైతే సెక్టర్ మనం చెప్పుకున్నామో వీటన్నిటి వల్ల ఫైనల్‌గా మనకు కావాల్సింది ఏంటి? హ్యాపీనెస్. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! ఈ అమ్మాడి బోలెడేస్తుంది ఏం సుఖంరా, ఎప్పుడు చూడు డిప్రెషన్‌లో ఉంటాడు, ఎప్పుడు చూడు ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంటాడు, ఎప్పుడు హ్యాపీగా ఉండడు ఆడు అంటారు. ఇంకొంతమంది చూడు, నీ అమ్మ అంత పెద్ద ఫ్యామిలీ ఉందాడికి, అంతమంది పెద్ద కుటుంబం వాళ్ళది, అయినా సరే ఈడేంట్రా ఎప్పుడు డల్‌గా ఉంటాడు అంటూ ఉంటారు. ఇంకొంతమంది చూడు అన్నీ ఉంటాయి. కానీ పాపం ఎవరినో ప్రేమించి అక్కడ మోసపోయి అన్నీ ఉన్నాయి. ఆడెవడి కోసం అనవసరంగా బాధపడుతుందిరా ఇది. లేదంటే అన్నీ ఉన్నాయి. దేన్నో ప్రేమించాడు ఇలా అయిపోయాడు చివరికి. ఏం చేస్తాం ఆస్తి ఉంది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది. చూసావా హ్యాపీగా లేడు అంటారు. సో, ఒక మనిషి హ్యాపీగా చచ్చిపోవాలనుకుంటాడు. హ్యాపీగా ఉండాలనుకుంటాడు. ఈ సంపాదించేది, ఈ పేరు కోసం పరుగు పెట్టేది, మనకు కావాల్సిన దాని కోసం ఆతృత పడేది అంతా హ్యాపీనెస్ కోసమే. ఇది అవునా కాదా నువ్వు కామెంట్ చెయి. కదా! ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నేను కోరుకున్నట్టు ఉండి, నాకు నచ్చినట్టు ఉండి, నేనెంత ప్రేమిస్తున్నానో అంతకి డబుల్, త్రిబుల్ ప్రేమించేస్తుందనుకో, దానివల్ల నాకేమొస్తది? బలం వస్తదా? కాదు హ్యాపీనెస్ వస్తది. హ్యాపీనెస్ ద్వారా బలం వస్తది. సో, ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ హ్యాపీనెస్ ఎక్కడుందో. ఇన్ని లక్షల కోట్ల నిర్ణయాలు రోజు 40,000-50,000 ఆలోచనలు మన మైండ్‌లో తిరుగుతున్నాయి. కానీ నువ్వు దానికి తగ్గట్టే కొన్ని వేల కోట్ల డెసిషన్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకున్నావు. కానీ ఎప్పుడైనా స్పృహలో ఉండి, ఎప్పుడైనా సరే నీకు తెలిసి నేను హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండడానికి నేనేం చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? పోనీ ఆలోచన పక్కన పెట్టేయి. నేను హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైనా నిర్ణయం తీసుకుని దాని గురించి వర్కౌట్ చేసావా? నాకు తెలిసి నువ్వు చేసుండవు. ఎందుకంటే మనలో ఒక కరెక్షన్ ఉంది. ఆ కరెక్షన్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్‌గా ఉంటదనుకున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోం. అవతలోళ్ళ దగ్గర ఏమేమి లూప్స్ ఉన్నాయి, ఏమేమి లింక్స్ ఉన్నాయి అయన్నీ కరెక్ట్ చేయడానికి మొదలుపెడతాం. నిన్నే అడుగుతున్నాను. ఎప్పుడైనా తీసుకున్నావా డెసిషను? వ్యాపారం కోసం తీసుకున్నావు, డబ్బులు సంపాదించడం కోసం తీసుకున్నావు, లైఫ్‌లో చాలా విపరీతమైన సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు డెసిషన్ తీసుకున్నావు. ఎవరో వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా సరే ఇంక మన బతుకింతే అన్నంత బరువైన డెసిషన్ కూడా తీసుకున్నావు. జాబ్ విషయంలో తీసుకున్నావు.
కెరీర్ విషయంలో తీసుకున్నావు, పెళ్లి విషయంలో తీసుకున్నావు, పిల్లల విషయంలో తీసుకున్నావు, అమ్మ నాన్నల విషయంలో తీసుకున్నావు, చదువు విషయంలో తీసుకున్నావు, ప్రతి దాంట్లోనే తీసుకున్నావు. ఏంటి అవి అవుతాయో అవ్వవో తెలియకపోయినా దాంట్లో డెసిషన్ తీసుకున్నావు. అవునా? నేను హ్యాపీగా ఉండాలి, నేను నవ్వుతూ ఉండాలి, నా హ్యాపీనెస్ని ఎవడో చెడగొట్టే అంత స్కోప్ నేను ఇవ్వను, అసలు నేను తలుచుకుంటే నేను హ్యాపీగా ఎందుకు ఉండలేను అని ఇప్పుడన్నా అనుకున్నావా? పదే పదే క్వశ్చన్ ఎందుకు అడుగుతుందో తెలుసా? ఒకసారి అనుకుని చూడు. చెప్తున్నాను కదా, నేను హ్యాపీగా ఉండాలి అనుకున్న తర్వాత నీలో చేంజ్ మొదలవుద్ది. అదేంటంటే నువ్వేమీ దేవుళ్ళ మారిపోవు, లేదంటే రామకృష్ణ పరమహంసలా మారిపోవు, ఓషోలో మారిపోవు. నీలా నువ్వు ఉంటావు. ఆ డెసిషన్ని ప్రతిసారి గుర్తు చేసుకో. ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకోవాలో తెలుసా? ఎవడైనా మనం చెయ్యని దానికి ఒక మాట అనేస్తాడు చూసావా? ఆ మాట అనేసినప్పుడు నువ్వు దాన్ని గుండెల దాకా తీసేసుకుని సతమతం అయిపోయి, నలిగిపోయి, చిరిగిపోయి, ముక్కలు అయిపోయి, పాడైపోయి, నిన్ను నువ్వు తూట్లు పొడి చేసుకోవాలి అనుకునే స్టేజ్కి వెళ్తావు చూసావా? అప్పుడు అనుకో, నేను హ్యాపీగా ఉండాలి, ఆడెవడో బొగడాగాడు, ఆడెవడో ఫాల్తుగాడు ఏదో అన్నాడు, ఆ మాత్రం దానికి నేను డిస్టర్బ్ అవ్వడం ఎందుకు? నేను హ్యాపీగా ఉండాలి అనుకో, ఉంటావు హ్యాపీగా. లేదు, ఏదో లైఫ్లో సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది, నువ్వు అనుకున్నది జరగలా, ఇంక ఇది జరగకపోతే నా లైఫ్ లేదు అనుకున్నావు నువ్వు, కానీ అది జరగలేదు. అప్పుడు అనుకో, నేను హ్యాపీగా ఉండాలి. సరే ఇది జరగలేదు, ఇంక ఇది లేకపోతే బతుకు లేదు అనుకున్నా, సరే బతుకు లేదు, కనీసం తినడానికి తిండి అయితే ఉంది కదా, ఆకలి తీరుతుంది కదా, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి కదా, నాకంటూ సొంత కొంప కాకపోయినా అద్దె కొంప అన్న ఉంది కదా, ఆ అద్దె కట్టుకోగలిగే స్తోమత ఉంది కదా, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా, తింటే అరుగుతుంది కదా, మరీ బీభత్సమైన అందంగా కాకపోయినా అద్దంలో చూసుకుంటే నాకు నేను కొద్దో గొప్ప బాగా అనిపిస్తున్నాను కదా, మరి ఇన్ని ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. అనుకో, హ్యాపీగా ఉండగలను, నేను హ్యాపీగా ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది నా లైఫ్. నీ స్వార్థం కోసం నువ్వు హ్యాపీగా ఉండాలంతే. లేదు, టక్మని ₹1,00,00,000 వచ్చేసింది నీకు తెల్లారేసరికి, నువ్వు హ్యాపీగా ఉన్నావు, మళ్ళీ 2 రోజులు పోయేసరికి తెలియని ఒక కష్టం మీద పడి 1,50,00,000 పోయింది అంటే 50,00,000 మైనస్లోకి వెళ్ళు. డల్ అయిపోతావా? అవ్వకూడదు. 1,00,00,000 వచ్చినప్పుడు ఎగిరావు కదా, 1,50,00,000 పోయినప్పుడు కూడా అలాగే ఎగరాలి. 1,50,00,000 పోయింది, ఈసారి 2 కోట్లు సంపాదిస్తా, మళ్ళీ 50,00,000 ప్లస్లోకి వెళ్తా. ఎలా వెళ్తానో నాకు తెలియదు, చూద్దాం. ఎలా అయితే అలా అవుద్ది. టక్మని మన లైఫ్లో నుంచి ఎవరో చెప్పబెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చచ్చిపోవడం కాదు, చచ్చిపోవడం కంటే దారుణం. మనం ఏం చేయకపోయినా సరే వాళ్ళు మనకి మినిమం నువ్వు ఇలా చేసేవు, నువ్వు ఇది మార్చుకుంటే నేను నీ లైఫ్లో ఉండేవాడిని, కానీ నువ్వు ఇది మార్చుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, ఇలా చెప్పి వెళ్ళిపోతే బాగుంటుంది. అది ఆడైనా మగైనా, కానీ ఇలా చెప్పరు. ఇంకా తప్పించుకోవడానికి ఏ సందు లేక ఇంకా దాన్ని ఏమంటారు, అబ్స్కాండ్, మాయమైపోవడం. అలా మాయమైపోయినప్పుడు మనం పడే బాధ ఏదైతే ఉంటుందో అది చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడు అనుకోవాలి నువ్వు, నేను హ్యాపీగా ఉండాలి అని. ఎందుకంటే ఈ పక్కన నువ్వు ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, ఈ పక్కన నువ్వు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అంతవరకు నడిచిన వ్యవహారం టక్కుమని డిజాల్వ్ అయిపోయి ఒక్కడే మిగిలేవు. సో నీ సైడ్ నుంచి ఏ క్వశ్చన్ వెళ్ళినా ఇలా గాల్లోకి వెళ్ళిపోద్ది తప్ప అవతల చెవులోకి కానీ అవతల మనసులోకి కానీ వెళ్ళదు. నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా ఈ గాలి మాటలే అవుతాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంతకుముందు ఇక్కడ పర్సన్ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్కి చేరేయి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏం చెప్పకుండా టక్కుమని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు అన్ని క్వశ్చన్లు వేయక్కలా, అంత బాధపడక్కల్లా. నేను హ్యాపీగా ఉండాలి, సరే టక్కుమని వెళ్ళిపోయేంత తప్పు నేనేం చేయలేదు. నాకు వాళ్ళు వద్దనుకున్నప్పుడు, నన్ను వాళ్ళు వద్దనుకున్నప్పుడు నాకు వాళ్ళు వద్దు. సో నేను హ్యాపీగా ఉండాలి, ఉంటావు. ఇదేదో నీకు చెప్తూ ఉంటే పిల్లలాటగా అనిపిస్తుందేమో, ఒక్కసారి నీ మీద నువ్వు అప్లై చేసుకో. నీ హ్యాపీనెస్ని ఏదైతే చెడగొడుతుందో, నీ హ్యాపీనెస్ని ఏదైతే లాగేసుకుంటుందో, ఆ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలి. ఈ నిర్ణయం కానీ నువ్వు తీసుకోవడం మొదలు పెట్టకపోతే నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏం సాధించినా, ఎన్ని నీ లైఫ్లోకి వచ్చినా, నువ్వు ఎంత గొప్పగా బతికినా సరే చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా అన్హ్యాపీగానే పోతావు. హ్యాపీగా ఉండడం అంటే మనకి ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఆ ఇద్దరు విడిపోయారు, ఏ కారణం చేతో విడిపోయారు మనకు తెలియదు. కానీ ఆ ఇద్దరు జీవితాంతం పెళ్ళి పెటాకులు లేకుండా ఉంటున్నారా? నవ్వకుండా ఉంటున్నారా? తినకుండా ఉంటున్నారా? స్నానం చేయకుండా ఉంటున్నారా? భోజనం చేయకుండా ఉంటున్నారా? బట్టలు వేసుకోకుండా ఉంటున్నారా? లేదంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళడం మానేస్తున్నారా? ఏది ఆగదు.
ఈలోపు నీ బుర్ర ఏదైతే ఉందో అది నీ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ కొన్ని 2-3 సంవత్సరం ఏడుతో కూర్చోవడం, లైఫ్ని అనవసరంగా పాడు చేసేసుకుని ఒక 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత అన్ని బుద్ధి వచ్చిన తర్వాత చిచ్చి నీ అమ్మ అప్పుడు కూర్చుని ఆడకుండా ఉండవలసిన ఒక్కలాగా 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది లైఫ్ అని తెలుసుకుని మళ్ళీ పరిగెట్టడం, ఇవన్నీ నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఒకరిని ప్రేమించి తెలుస్తుంది, సొలుగోపులు చెప్పడం కాదు కెమెరా ముందు కూర్చుని అని అంటావేమో. ఎస్, నేను ప్రేమించాను, ఫెయిల్యూర్స్ నాకు ఉన్నాయి, నేను చాలా ఎత్తుపల్లాలు చూసా. అక్కడే కూర్చుని ఏడిస్తే నువ్వు అన్నట్టు నిజంగా సొలుగోపులు చెప్పుకుంటూ రోడ్ల మీద తిరిగేవాడిని. ఇప్పుడు నిజాలు చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఫెయిల్ అవ్వలేనోడు అది ప్రేమలోనా, లైఫ్లోనా, ఎగ్జామ్లోనా, లేదంటే కావాల్సిన దానికోసం పరుగు పెట్టిన పరుగులోనా మొదలు పెడితే ప్రతి చోట ఫెయిల్యూరే ఫస్ట్ ఉంటుంది. మొదలెట్టగానే ఎవడో విన్ అయిపోడు, ఎగరేసుకుంటూ నువ్వు వచ్చేసావు అని చెప్పేసి నీకు అన్నీ అనుకూలంగా జరిగిపోవు. నీకు మించిన తోపు ఒకడు ఉంటాడు, నీ పక్కనో, నీ ముందు, నీ వెనకాలో, నీ నెత్తి మీద. సో ఆయన్ని కొట్టాలంటే మోసపోవాలి, ఓడిపోవాలి. సో ఈ అన్నిటి ప్రాసెస్లో ఏడుతో కూర్చోకూడదు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎంత హ్యాపీగా ఉంటే అంత బలం వస్తుంది. బలం వచ్చిన తర్వాత హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ వచ్చిన తర్వాతే అంత పాజిటివ్గా ఉంటుంది కాబట్టి, అంత యాక్టివ్గా ఉంటుంది కాబట్టి, అంత మంచి వైబ్లో ఉంటుంది కాబట్టి నువ్వు కిలోమీటర్ పరిగెట్టగలిగినోడివి 1.5 కిలోమీటర్ పరిగెడతావు. ఇది నమ్మకపోతే టెస్ట్ చేసుకో. ఆ టెస్ట్ ఎలాగో చెప్పనా, మనకి ఏదైనా కొంచెం మనకి నచ్చిన పని జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోజు చూస్తున్న పిల్ల మన వైపు చూసింది అంతే, ఆ రోజంతా నీకు వేరే లెవెల్లో ఉంటుంది. అదే ఇంకా పడిపోద్ది అనుకునే పిల్ల ఈ అమ్మ టక్కమని చెప్పి నీకు బుద్ధి జ్ఞానం లేదా, ఏంటి నువ్వు రోజు నా వంక చూస్తున్నావు అని టక్ టక్ తిట్టేసి ఇంకోసారి మా బాబుతో చెప్తాను అందే. ఇంకా ఆ రోజంతా నీకు గడవదు, పిచ్చిక్కిపోతూ ఉంటుంది. సో హ్యాపీనెస్కి ఉన్న బలం అలాంటిది. ఆ అమ్మాయి చూసినప్పుడు హ్యాపీనెస్ రావడం వల్ల నీకు విపరీతమైన ఎనర్జీ వచ్చేసి ఆ రోజు ఎలా అయిపోయిందో తెలియలేదు. నువ్వు 1000 ఏనుగుల బలం అంటావు, ఆ రేంజ్లో వెలిగిపోయావు. కట్ చేస్తే అదే అమ్మాయి మా బాబుతో చెప్తాను కానీ, అమ్మ దీని అమ్మాయి ఇలా అయిపోయింది అని పరిస్థితి, మనమేమో పెళ్ళి అనుకున్నాం, ప్రేమ అనుకున్నాం, ఇద్దరు పిల్లలు అనుకున్నాం, ఇవన్నీ బాధపడిపోతూ ఉంటావు చూసావా. అప్పుడు సర్వం నాశనం అయిపోయి ఉన్న బలం కూడా తగ్గిపోయి ఏ పని చేయబుద్ధి అవుతుంది. ఇది ప్రతిదానికి ఇదవుతుంది. ఒక 10,000 బోనస్ చేస్తే ఒకలా ఉంటాం ఆఫీస్లో, లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు కానీ వచ్చే నెల చూద్దాం అనుకున్నప్పుడు ఒకలా ఉంటావు. ఇది అబద్ధం అయితే చెక్ చేసుకో. అందుకే ఏది జరిగినా, పాజిటివ్ జరిగినా, నెగిటివ్ జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, అసలు మనం అనుకున్న జరగకపోయినా ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయి. నేను మొన్న ఒక అతను నాకు మెయిల్ చేసాడు. ఆ మెయిల్ ఏంటంటే, అన్న నేను ఇంటర్మీడియట్ చదివాను, ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, భయం వేసేస్తుంది, అసలు ఎలాగో అర్థం కావట్లేదు అన్నాడు. ఒక నాయన, నువ్వు పూర్తి చేసింది ఇంటర్మీడియట్రా, ఎంబీబీఎస్ పూర్తి చేసి ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలో తెలియట్లేదు, హాస్పిటల్స్ అన్నీ వర్స్ట్గా ఉన్నాయి అనుకునేంత ఫీల్ అవుతున్నావు నువ్వు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసావు నువ్వు. సో హ్యాపీగా ఉంటే తర్వాత నీ చుట్టూ ఏం జరుగుతుంది అదంతా నీకు కొంచెం చాలా ప్రశాంతంగా అనిపించి నీ డెసిషన్ నువ్వే తీసుకుంటావు. అసలు నువ్వు పాస్ అయిందే ఇంటర్మీడియట్, ఈ ఇంటర్మీడియట్కి ఎంత ఆలోచించేస్తున్నావు అంటే, పొరపాటు నువ్వు ఏ డిగ్రీయో ఏ ఇంజనీరింగో పాస్ అయిపోయావు అనుకో, నాకు తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అసలు ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని ఏమీ ఉండదు. హ్యాపీగా ఉండు. నిర్ణయాలు నీలోంచి నువ్వు తీసుకోకపోయినా అవి బయటకు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు దాకా మనం ప్రతిదీ చాలా ఫోకస్డ్గా ఆలోచించి మరీ తీసుకున్నామా నిర్ణయాలు? తీసుకోలేదు కదా. ఎప్పుడైనా ఒక నది ఎలా ప్రవహిస్తుందో అలా మనం కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే, ప్రవహించుకుంటూ వెళ్ళిపోవడమే. ఏదో ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ దగ్గర మనం ఆగకపోయినా సరే ఏదో ఒకటి మనల్ని పట్టుకుంటుంది. అది ముళ్ళకంప, లేదంటే పూల చెట్ట, లేదంటే ఒక రాయ, రప్ప, ఏదో ఒకటి అక్కడ ఖచ్చితంగా ఆగి తీరుతాం. అదే టైం అంటే. కానీ ఆగినా ఆగకపోయినా మాత్రం మనం హ్యాపీగా ఉండాలి. ఇది నా సిద్ధాంతం. ఎందుకంటే మీరు చూశారు నన్ను, ఎప్పుడు నేను ఏది అడగందే నేను ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను, ఒక చిన్న సైజ్ ఏదో ఒక డెమో ఫిల్మ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇది పరిస్థితి అని చెప్పి నేను మిమ్మల్ని అడిగాను. అంతేందని మిమ్మల్ని అడగకుండా నేను రూమ్లో మూలం లైట్ వేసి కూర్చుని హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. అయిపోయింది, ఏం చేయాలి? నిజమే, మన వాళ్ళని అడుగుదాం. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఐడియా ఇచ్చారు కదా, సో క్రౌడ్ ఫండింగ్ చేయండి అని చేశాను. సో ఇప్పుడు నా మీద ఉండే ప్రేమతో మీరు ఇవ్వగలిగినంత నాకు పంపిస్తున్నారు. ఆ క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. దాంట్లో ఎంత వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాం, ఆ డబ్బులు మనకు సరిపోతాయా సరిపోవా, ఒకవేళ సరిపోకపోయినా ఉన్న దాంట్లో నేను ఏం చేయగలను, ప్రతిదీ నేను హ్యాపీగా ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి నేను న్యాయం చేయగలుగుతాను.
నేను హ్యాపీగా ఉంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పోన్లే బ్రో ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి చెయ్యి అనే సపోర్ట్‌తో మీరిచ్చారు నాకు. సో, నేనేం చెయ్యాలి? ఇప్పుడు ఇంతే వచ్చింది. ఈ ఇంతతో నేను ఖచ్చితంగా పలానా చెయ్యాలని హ్యాపీగా ఆలోచించాలి తప్ప చిచ్చి నేను అనుకున్నాను. అసలు ఎంతొస్తదో ఏంటో అసలు అయ్య బాబోయ్! నేను తీయగలనా లేదా? ఇయన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నాననుకో ఫస్ట్ నేను డల్ అయిపోతాను. నన్ను డల్‌గా మీరు చూసారనుకో మరి ఏం పీకుదామని ఆ రోజు ఎగిరేసావు అనే ఆలోచన పైకి రాకపోయినా మీకు మనసులోకొస్తది. సో, ఒక్కడు డల్ అయిపోవడం వల్ల చాలామంది డల్ అయిపోతారనమాట. మిగతా వోళ్ళ గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకొని చాలా నిర్ణయాలు తీసుకుంటున్నావు ప్రతిరోజు. కొన్ని లక్షల నిర్ణయాలు ఇప్పటిదాకా తీసేసుకున్నావు నీ జీవితంలో. కానీ ఇప్పటిదాకా నేను సంతోషంగా ఉండాలి అనే నిర్ణయం నువ్వు తీసుకోలేదు. ఖచ్చితంగా నువ్వు తీసుకోలేదు నేను చెప్తున్నా, ఎక్కువ ఆలోచించుకో. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి ఊపిరి పీల్చుకుని నేను హ్యాపీగా ఉండాలి అని అనుకో. నిజంగా నువ్వు హ్యాపీగా లేవనుకో ఇంకెప్పుడు నా మొహం చూడొద్దు. మరీ జూమ్‌లో పెట్టి మరీ చూపిస్తున్నా ఇప్పుడు. ఇంకెప్పుడు నా మొహం చూడొద్దు, నా వీడియోలు చూడొద్దు. అసలు పృథ్వీ అనే పేరు కూడా నువ్వు వినొద్దు. ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే వ్యూస్ కోసం కానీ, ఇంకో దానికోసం చెప్పను. నాకు అనిపించింది, నా మీద నేను అప్లై చేసుకుంది, నేను అనుభవించింది, దాంట్లో నాకు తగిలిన గొప్పులు ఏవైతే ఉన్నాయో అవి నా తోటోడికి తగలకూడదు. మేబీ పూర్తిగా కాకపోయినా కొంచెమైనా ఆడ నొప్పి నుంచి తప్పించుకుంటే చాలా బాగుంటుంది కదా అనేది నా ఫీలింగ్. అందుకని నేను రోజు నాకు కుదిరినా కుదరకపోయినా నాకు ఒక హాబీగా మార్చేసుకున్నాను నీతో మాట్లాడడం. దయచేసి ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం నీ కోసం తీసుకో. ఆ తీసుకునే నిర్ణయం ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలి. అర్థమైందా? అర్థమైతే నీకు కావాల్సిన వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించు. ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండరు. వీడియో పంపించిన తర్వాత అవసరమైతే ఫోన్ చేసి కూడా అడుగు, ఎరా ఎప్పుడన్నా ఇలా అనుకున్నావా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా, నువ్వు హ్యాపీగా ఉండకపోవడం కారణం ఏంటో తెలుసా? నేను హ్యాపీగా ఉండాలి అని ఇప్పటిదాకా నువ్వు అనుకోకపోవడం. ఒకసారి అనుకుని చూడు అని చెప్పు. పిచ్చెక్కి నేను పొద్దున్నే అన్నాడు అనుకో, ఆడికి మళ్ళీ ఇలాంటి వీడియోలు పంపించుకో, ఆడితో ఇలాంటి డిస్కషన్ చేయకు. రొట్టసోది ఉంటుంది చూసావా, ఆడు ఎప్పుడైనా చెప్పాడు అనుకో, ఈ వేరే వాళ్ళకి చెప్పుకో అని చెప్పు.